హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ బుర్జీ. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలకైనా చపాతీలకైనా భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో టమాటా ఎగ్ బుర్జీ వేయడం కోసం అని చెప్పి ఒక ఉల్లిపాయను, ఒక 3 కోడిగుడ్లు, 2 టమాటాలు ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా అవసరం లేదు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇట్లా వెడల్పాటి గిన్నె పెట్టుకొని దీనిలోకి 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక ఇట్లా గోల్డెన్ కలర్కి వచ్చినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువనే వేస్తున్నా నేను, మంచి కలర్ వస్తుంది, కర్రీకి బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక, పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు అనేది మంచిగా మెత్తగా ఇట్లా గుజ్జులాగా కొంచెం మెత్తగా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఎందుకంటే టమాటాలో సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది మంచిగా. దీని మీద ఇప్పుడు ఒక మూత పెట్టుకుందాం, అలా అయితే తొందరగా ఉడికిపోతుంది టమాటా. సో కాసేపు అయినాక ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా టమాటాల నుంచి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఇట్లా గంటతోటి ఇట్లా టమాటాలను మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. అంతే అండి. టమాటాలన్నీ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి రుచికి సరిపడంత. ఈ ఉప్పు కారం అంతా వేసుకున్న తర్వాత టమాటాలకు అంతా పట్టేటట్టు మంచిగా అంతా కలుపుకొని కారం అనేది కూడా ఫ్రై అవ్వాలి మంచిగా ఆయిల్లో. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, నేను నీకు వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక 3 ఎగ్స్ తీసుకొని ఇందులోకి పగలగొట్టుకొని వేసేసుకోవాలి. 3 ఎగ్స్. ఈ కర్రీ మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్గా మనం ఆనియన్స్ తోటి వేసే ఎగ్ కర్రీ కన్నా ఇట్లా ఒక 2 టమాటాలు వేసి వేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కర్రీ కూడా అన్నంలోకి చాలా సరిపోతుంది. సో ట్రై చేయండి. ఇట్లా 3 ఎగ్స్ కొట్టేసిన తర్వాత దీని మీద మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల ఎగ్ అనేది మంచిగా తొందరగా ఉడుకుతుంది ఆవిరికి. సో ఒక 3 to 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇట్లా ఎగ్ అనేది హాఫ్ బాయిల్డ్ అవుతుంది. సో ఎగ్ ఉండాలనుకున్న వాళ్ళైతే కొద్దిసేపటి వరకు డిస్టర్బ్ చేయకుండా తర్వాత ఉల్టా తిప్పి వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఎగ్ బుర్జీ వేస్తున్నా కాబట్టి నేను ఎగ్స్ అన్నిటిని ఇట్లా కలిపేస్తున్నాను. ఇట్లా మొత్తం స్మాష్ చేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఏ సైజు వరకు ఎగ్ అనేది ఉండాలనే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది కలుపుకుంటే ఎగ్ పీసెస్ లాగా ఉంటుంది. ఇట్లా నేను కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఇంకా కొద్దిగా పచ్చిగా ఉండేది ఉంటుంది కదా, అది కూడా మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో మూత తీసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా కలుపుతూ ఉండాలి. అంతే అండి, ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకో 3కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. అందుకే నేను లైక్ చేయండి అని అడుగుతున్నాను. ఎగ్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకే అండి, చూడండి రైస్లోకి ఎగ్ కర్రీ వేసేసాను. ఎంత కొంచెమే కలుపుతున్నా కానీ ఎంత మంచిగా ఉందో.
కలర్ కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.